భవిష్యత్తు 4 గోడలు ఉన్నటువంటి తరగతి గది లోపల రూపుదిద్దుకుంటుంది అని చెప్పేసి. ఎస్ బట్ తెలంగాణ ఆశ్రమ విద్యా వ్యవస్థ 4 గోడలు ఉన్నటువంటి తరగతి గదిలో ఈరోజు లేదు. ఉట్నూరు ITDA ముందు కూర్చున్నది ఇక్కడ. I am Dr. Prasanna Harikrishna. I was an assistant professor till 28 October 2024. 2024 అక్టోబర్ 28 వరకు నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేశాను. I have resigned my job. నా ఉద్యోగానికి రాజీనామా చేశాను మీలాంటి వాళ్ళ ఉద్యోగాలకు భద్రత కల్పించడం కోసం. Because I'm not a pure politician. I'm an academician. I'm an educationist. నేను విద్యా వ్యవస్థకు సంబంధించిన వ్యక్తిని కాబట్టి మీ సమస్యలను నా సమస్యగా చూస్తాను కాబట్టి దేశం యొక్క భవిష్యత్తు విద్యా వ్యవస్థతో సమ్మిళితమై ఉంది కాబట్టి నేను నమ్మేది నేను కోరుకునేది ఒకటే విద్యా వ్యవస్థ యొక్క బలోపేతం. మరి దానిలో భాగంగా మీరందరూ కలిసి పనిచేస్తూ ఉన్నారు. ఎందుకంటే the entire society is transformed through a weapon called education only. మరి ఈ సంపూర్ణమైనటువంటి సమాజం పరివర్తనం చెందాలి అంటే కేవలం ఆయుధం విద్య మాత్రమే అని చెప్పేసి బలంగా నమ్మేటువంటి వ్యక్తిని కాబట్టి ఈరోజు ఈ దీక్షా శిబిరానికి నేను రావడం జరిగింది. అవుట్ రైట్ గా అన్కండిషనల్ గా నా యొక్క మద్దతును సంఘీభావాన్ని ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తాను. మరి గత 8 రోజుల నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకాల ప్రాంతాల లోపల ITDAకి సంబంధించినటువంటి ఆశ్రమ పాఠశాల లోపల పనిచేసినటువంటి మీ అందరూ కూడా రోడ్లెక్కినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నారు. మరి ఇది 6 నెలల క్రితమో 1 year క్రితమో 2 years క్రితమో వచ్చినటువంటి డిమాండ్ కాదు. 2005 నుంచి ఆల్మోస్ట్ 19 years ప్లస్ 19 సంవత్సరాల పైచిలుకు అంటే 20 సంవత్సరాల నుంచి మీరు చాలనటువంటి జీతంతో మీ యొక్క జీవన మరి ఈరోజు మీరు కోరుకుంటున్నటువంటి ఏవైతే డిమాండ్స్ అని చెప్పేసి నేను అక్కడ కూర్చోగానే నా చేతి లోపల ఒక కాగితం పెట్టారు మిత్రులు సోమేశ్వర్ గారు, వినంతరావు గారు, అదేవిధంగా మిత్రులందరూ కూడా. అందులో 9 డిమాండ్స్ను మీరు మెన్షన్ చేయడం జరిగింది. I don't consider those 9 aspects are your demands. I consider all as your basic needs or fundamental needs only. అసలు మీరు డిమాండ్సే అనొద్దు. డిమాండ్ అనేటువంటి పదం చాలా పెద్ద పదం. అవి కేవలం మీ యొక్క ప్రాథమిక మౌలిక అవసరాలు మాత్రమే. మీరు డిమాండ్ చేయట్లేదు, మీ అవసరాలను మాత్రమే గుర్తించండి, కన్సిడర్ చేయండి అని చెప్పేసి PO గారి ద్వారా ప్రభుత్వానికి మీరు విన్నపాన్ని తెలియజేయడం జరుగుతూ ఉన్నది. మరి అందులోపల ఏ వ్యవస్థకు సంబంధించినటువంటి ఉద్యోగి అయినా, ఏ డిపార్ట్మెంట్ లోపల పనిచేసేటువంటి ఉద్యోగి అయినా ప్రాథమికంగా కోరుకునేది జాబ్ సెక్యూరిటీ, ఉద్యోగ భద్రత. ఎందుకంటే ఉద్యోగ భద్రత కనుక లేకపోతే ఒక వ్యక్తి మనం పాఠశాల లోపల బ్లాక్ బోర్డు ముందు అద్భుతాలను ఆవిష్కరించేటువంటి వేదిక మనకు కావాలి. మన కళ్ళ ముందు కూర్చున్నటువంటి స్టూడెంట్స్ కళ్ళ లోపల కాంతులు వెదజల్లేటువంటి వేదిక మనకు కావాలి అంటే మన మైండ్ ఫ్రీగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎప్పుడు పోతుందో తెలియనటువంటి జాబ్ కనుక ఉంటే మనం స్వేచ్ఛగా బ్లాక్ బోర్డు ముందు అద్భుతాలను ఆవిష్కరిస్తామా? మనం స్వేచ్ఛగా పనిచేయాలి అంటే మన కళ్ళ ముందు కూర్చున్నటువంటి ప్రతి స్టూడెంట్కి న్యాయం చేయాలి అంటే మనకు ఫస్ట్ భరోసా అనేది ప్రభుత్వం వైపు నుంచి రావాలి. ఆ భరోసా అనేది ఉద్యోగ భద్రత కోణం లోపల మాత్రమే రావాలి. ఎందుకంటే why we are demanding job security? Because ఒక డైరెక్ట్ రిక్రూట్మెంట్ కు ఏ మాత్రం తీసిపోని విధానం లోపల కమిషనర్ ద్వారా ITDA PO ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ద్వారా ఒక రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారా ఒక రోస్టర్ ద్వారా you people entered into this particular system. అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ లోపల ఏ క్వాలిఫికేషన్స్ అయితే I should appreciate. అండ్ ఇక్కడ పనిచేసే వాళ్ళు
ఏదో 10th ఇంటర్ డిగ్రీ 3rd క్లాస్ లో 2nd క్లాస్ లో పాస్ అయినటువంటి వ్యక్తులు కాదు మీరంతా కూడా. పీజీలు PhDలు చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఈ వ్యవస్థలో భాగమే ఉన్నారు.